పాకిస్తాన్‌లో ఇక శాశ్వతంగా ప్రభుత్వం అనేటటువంటిది కేవలం ఒక నామమాత్రం. అంటే ఒక మేయర్‌కి ఎక్కువ, కమిషనర్‌కి తక్కువ అన్న స్థితిలో ఉంటారు ప్రధానమంత్రులు. అదే సందర్భంలో సైన్యానికి శాశ్వత అధికారాలు దొరుకుతాయి. అంటే సైనిక తిరుగుబాటు చేసి, ప్రభుత్వాన్ని జైళ్ళలో పడేసి, రాజకీయ నాయకులందరిని జైళ్ళలో పడేసి, ఆ పైన తాము అధికారంలోకొస్తే నడిపించడం కష్టమని భావించాడేమో ఆసిఫ్ మునీర్. అదే షాబాజ్ షరీఫ్ చేత తన అధికారాన్ని ప్రధానమంత్రి కంటే ఎక్కువ ఉండేలా చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ పార్లమెంట్‌లో 27వ రాజ్యాంగ సవరణ తీర్మానాన్ని షాబాజ్ షరీఫ్ తీసుకొచ్చాడు. దీని ప్రకారం సైనిక అధికారమే శాశ్వతం. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ జీవితకాల పదవి చట్టబద్ధం అవుతుంది. సైన్యం ఇక పార్లమెంట్‌కి జవాబుదారీ కాదు. రాజ్యాంగానికి సమాన శక్తిగా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి జవాబుదారీ కాదు. అలాగే సుప్రీం కోర్టుకి పవర్స్ తగ్గించి పడేశారు. కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏర్పడతదట. ఇది రాజ్యాంగ వ్యాజ్యాలని సుప్రీం కోర్టు కాకుండా ఈ కొత్తది తీరుస్తది. దీంట్లో ఈ సైన్యము, ప్రభుత్వం చెప్పినోళ్ళు అందులో నియమించబడారు. అంటే ప్రభుత్వం చెప్పేది కూడా ఏం లేదు. సైన్యం చెప్పినోళ్ళు నియమిస్తారనమాట. అలాగే న్యాయమూర్తులని సైన్యానికి అనుకూలంగా బదిలీ చేసేటటువంటి అధికారం న్యాయ వ్యవస్థని అదుపు చేసే సైన్యానికే న్యాయ వ్యవస్థ మీద కూడా సుప్రీం పవర్స్ ఇచ్చుకొచ్చారు. అట్లాగే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు అంటే జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ల హోదా ఇచ్చుకొచ్చారు. దాంతో వాళ్ళు కూడా డైరెక్ట్‌గా సైన్యానికే జవాబుదారీ. అలాగే నేషనల్ ఫైనాన్స్ కమిషన్‌లో చిన్న ప్రావిన్సుల వాటా తగ్గించేస్తున్నారు. తద్వారా ఈ ప్రధాన నగరాలకి డబ్బులు ఎక్కువ, సైన్యం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలకి ఎక్కువ ఖర్చు వచ్చేటట్టు. అట్లాగే విద్యా సంక్షేమం కూడా సైన్యమే నడుపుతుందన్నమాట. ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా ప్రభుత్వం చేతిలో ఉండదు. సైనిక చీఫ్ చేతిలో ఉంటుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే పేరుకి అక్కడ ఓ ప్రధానమంత్రి ఉంటాడు. వాడు ఎందుకు పనికిరాడు. వాడి ప్లేస్‌లో ఆసిఫ్ మునీర్ పరిపాలన చేస్తాడు రాజ్యాంగబద్ధమైనటువంటి మార్పుతో.